హలో అందరికి ఈరోజు రెసిపీ తాలింపు పప్పు. మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 30 సెకండ్స్ ఆనియన్స్ బాగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మామూలుగా మనం చేసుకునే పప్పు ఉడికించుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటాము. ఇది ముందుగానే తాలింపు పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉన్నా వేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఈ తాలింపు అంతా స్లిమ్ లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే మనకి పప్పు టేస్ట్ అనేది రాదు. తర్వాత టమాటాలు యాడ్ చేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం నూనెలో ధనియాలు వేసి వేయించుకుంటాం కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి వేయాల్సిన అవసరం ఉండదు. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న పప్పుని వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. పప్పు కూడా 5 మినిట్స్ వరకు నూనెలో వేగాలి. అప్పుడే ఆ పప్పుకి టేస్ట్ అనేది వస్తుంది. పప్పు నూనెలో బాగా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 to 5 విజిల్స్ వరకు రానివ్వాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కుక్కర్లోనే వేసేసుకోవాలి. 5 విజిల్స్ తర్వాత పప్పు బాగా కుక్ అయిపోయి ఉంటుంది. అంతే, దించేసుకొని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసేసుకోండి. ఈ తాలింపు పప్పుని మరీ ఎక్కువగా స్మాష్ చేసుకోకూడదు. లైట్ గా పప్పుగానే రుద్దుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది.